హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడ్ స్టార్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్. సో ఇది మనం చైనాలో ఉన్నాం. మనం ఒక హోటల్ ఫర్నిచర్ కోసం, ఒక 25 రూమ్స్ హోటల్ ఫర్నిచర్ కోసం ఒక క్లయింట్ వచ్చారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు షేర్ చేస్తారు. ఒకసారి చూడండి. సార్ తులసి నారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు చైనా. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. ఓకే, హాయ్ అండి. నేను హైదరాబాద్లో హోటల్ కోసం వచ్చాము. మేము 25 రూమ్స్. సో దానికోసం సతీష్ గారితో మాట్లాడితే చైనాలో బాగుంటాయి రమ్మని చెప్పారు. సో మేము వచ్చిన తర్వాత మేము ఒక ప్రైస్ అనుకుని వచ్చాం అనమాట. అక్కడ ఆల్రెడీ హైదరాబాద్లో ఒక రూమ్కి ఎంత పెట్టగలమో అన్నీ చూసుకున్నాం. అక్కడ ఇంటీరియర్ డిజైనర్తో డిజైన్ చేయించి తర్వాత అక్కడ లోకల్ ఫ్యాక్టరీతో మాట్లాడి ఇంత ప్రైస్ అని అనుకున్నాం అనమాట. సో తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అదే ప్రైస్కి చైనాలో సుపీరియర్ క్వాలిటీ వస్తుందని చెప్పారు అనమాట. చెప్పారు కదా అని చూడడానికి వచ్చాము, అదే కొనడానికి వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే రియల్లీ సుపీరియర్ క్వాలిటీ ఐ గాట్. సో చిన్న కంపారిజన్ చెప్తాను నేను. సరే, హైదరాబాద్లో ఏ ప్రైస్ అయితే వచ్చిందో సో మాకు చైనాలో అదే ప్రైస్కి వచ్చింది. కాకపోతే అక్కడ 16mm మోడల్ ఫర్నిచర్, 16mm ప్లైవుడ్ యూజ్ చేస్తే ఇక్కడ 18mm యూజ్ చేస్తున్నారు. సో అక్కడ లామినేషన్ ఫినిష్ చేస్తే ఇక్కడ అదే ప్రైస్కి మనకి వెనియర్ ఫినిష్ వచ్చింది. మేము వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు 5 ఫ్యాక్టరీలు తిప్పిన తర్వాత అందులో ఒక 2 బాగా నచ్చింది. సో రెండో రోజు మళ్ళీ ఆ 2 ఫ్యాక్టరీస్కి వెళ్ళాము. సో ఆ 2 ఫ్యాక్టరీస్లో రెండింటి దగ్గర ప్రైస్ నెగోషియేషన్ చేసాము. ఈయన అందులో మాస్టర్, మనకి అసలు నాకన్నా పెద్ద మాస్టర్, అవును పిండి పిప్పి చేసి భయంకరంగా బార్గెన్ చేసి ఫైనల్ గా మేము అనుకున్న ప్రైస్ కొన్నాము. అది క్లయింట్ షార్ప్ ఉంటే మనం స్లో అవుతాము, క్లయింట్ కనుక షార్ప్ గా లేకపోతే నేను ఫార్వర్డ్ అవుతాను అంతే. బట్ ఎవ్రీథింగ్ మనము బార్గెనింగ్ నీట్ గా చేసి పర్చేజ్ చేపిస్తాం అనమాట. అది సో అట్లా ఉంటది. సార్ ఎంత షార్ప్ అంటే ఇండియాలో ప్రతి దానికి ఇండియాలో ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి చెక్ చేసుకొని అబ్బో ఇది ఇంత ఉంది, నాకు ఇంతకే రావాలి, నాకు ఇలా రావాలి, ఆ క్వాలిటీ ఉండాలి, ఈ క్వాలిటీ ఉండాలి అని చెప్పేసి ఆయన కావాల్సిన కొనిపించు. సో తర్వాత ఇండియన్ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని ఇండియన్ ఫుడ్. ఆయన ఏంటంటే ఫీలింగ్ నేను ఇండియాలో ఉన్నట్టు లేదా, నేను ఏదో బాంబేలో ఉన్న ఫీలింగ్ లో ఉన్నాను, అపార్ట్మెంట్ లో ఉన్న ఫీలింగ్ అదనమాట. అది ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీలీవ్ లగ్జరీ ఫర్నిచర్. మీకు అపార్ట్మెంట్ కానీ, హోటల్ ఫర్నిచర్ కానీ, విల్లా ఫర్నిచర్ కానీ రీజనబుల్ లో కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. మనం చైనా తీసుకొస్తాము. మీరు కొన్నది జాగ్రత్తగా డెలివరీ చేస్తాం. ఓకే, థ్యాంక్స్.